పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు ప్రజాప్రతినిధులకు ఓ పాఠం కావాలని పల్నాడు ప్రాంత తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్నారు. గత 5 ఏళ్లలో అధికార మండతో విధ్వంస రచన చేసిన పిన్నెల్లికి జైలు శిక్షే సమాధానమని విమర్శించారు. అలాంటి తప్పులు మరో నేత చేయకుండా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కోరారు. పల్నాడు జిల్లాలో 5 ఏళ్లుగా ఎంతో మందిని పొట్టను పెట్టుకున్నారు. మరి జల్లయ్యని కానీ పెదకోటని కానీ పెదగార్లపాడులో అంకులను చంపడం జరిగింది. అదేవిధంగా పల్నాడు జిల్లాలో దాదాపు 300 మీద మరి హత్యా ప్రయత్నం చేయడం జరిగింది. దాదాపు 3000 కుటుంబాలు పల్నాడు జిల్లాను దాటి ఎక్కడో వలస వెళ్లి నిరాశ్రులుగా మిగిలిపోవడం జరిగింది. కిరాయి గుండాలను అడ్డం పెట్టుకొని పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని వారి పరిపాలన సాగించారు. అంటే ఈ విధంగా చేసినప్పుడు ప్రజల్లో ఎంత అలజడి ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. చట్టం దాని పని చేసుకుపోతుంది. ఇటువంటి చర్యలు రాబోయే కాలంలో ఏ నాయకుడు కూడా చేయడానికి వీల్లేదు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసుల చేత చట్టాన్ని తుంగలో దొక్కించి అనేక తప్పులు చేయించారు. విధ్వంసాలు చేసి దోపిడీలు చేసి ప్రజల్ని హింసించినటువంటి ఈ దుర్మార్గులకి ప్రజాకోర్టులో శిక్ష పడింది. చట్టంలో వీరు చేసినటువంటి నేరాలన్నీ వెలికితీసి కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి నరరూప రాక్షసులు ప్రజల మధ్య కాదు ఉండాల్సింది, జైళ్లలో ఉండాలి. ఎవరైతే అధికారులు తప్పు చేశారో చట్టాన్ని తుంగలో తొక్కారో అలాంటి వారి మీద కూడా కఠినంగా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. మాచర్ల ఎమ్మెల్యేతో పాటు అనేక అరాచకాలు చేసినటువంటి ఆయన తమ్ముడు పిన్నెల్లి వెంకటరామరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.